హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు మరొక హెల్తీ అయిన బాదం మిల్క్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఈ బాదం మిల్క్ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు చేసుకోబోతున్నాము. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ బాదం మిల్క్ పౌడర్ అనేది చేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇన్స్టెంట్గా బాదం మిల్క్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. బ్యాచిలర్స్ అందరూ ఆఫీస్ నుంచి రాగానే ఏదో ఒకటి చల్లగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. సో ఫస్ట్ మనం ఈ బాదం మిల్క్ పౌడర్ని రెడీ చేసుకొని స్టోర్ చేసేసుకుంటే అది ఇన్స్టెంట్గా మనం జస్ట్ పాలల్లో మిక్స్ చేసేసుకొని తాగేయడానికి ఈజీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఈ బాదం మిల్క్ కోసం ప్రీమిక్స్ పౌడర్ అనేది రెడీ చేసుకుందాం. సో దానికోసం మన మెయిన్ ఇంగ్రీడియంట్ బాదం. ఇక్కడ నేను ఒక 250 గ్రామ్స్ అంత బాదం తీసుకున్నాను. నెక్స్ట్ కావాల్సింది పిస్తా. 20 to 30 పిస్తాలు అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇలాచీ, ఒక 10 ఇలాచీ. చిన్నగా ఉంటే 10, లేకపోతే పెద్దగా ఉంటే 5 అన్న సరిపోతున్నాయి. సో ఇవన్నీ మనము డ్రై ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ డ్రై ఫ్రై చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని డ్రై ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి కావాల్సినన్ని బాదం, ఇప్పుడు నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను కదా, ఆ బాదం మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బాదం మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియంలో స్టవ్ మీడియంలో పెట్టేసుకొని బాగా ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. సో నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడొద్దు, మాడిపోతే టేస్ట్ అనేది మొత్తం పోతుంది. ఫస్ట్ అయితే మనం బాదంని ఫ్రై చేసుకుందాం. ఈ బాదం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పిస్తా ఇంకా ఇలాచీ వేసుకుందాం. ఈ స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడనివ్వకూడదు. చూడండి, ఇప్పుడు మన బాదం అనేది కొంచెం ఇలా కలర్ మారేటప్పుడు మనం దీంట్లో పిస్తా కూడా వేసేద్దాం. పిస్తా వేసేసాను. నెక్స్ట్ దీంట్లో ఇలాచీ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా పెట్టుకొని ఆపేసేద్దాం స్టవ్. సో ఇప్పుడు మన బాదం పిస్తా ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఇవి మొత్తం చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. సో మొత్తం చల్లారిన తర్వాతే మనం దీన్ని మిక్సీ పట్టాలి. ముందే పట్టేస్తే ఏంటంటే దాంట్లో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. సో మొత్తం కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం. అంతలోపు మనం షుగర్ని మిక్సీ చేసుకుందాం. సో మన బాదం పిస్తా అనేది చల్లారిపోయేంత వరకు మనం ఇక్కడ 250 గ్రామ్స్ బాదం తీసుకున్నాం కదండి. సో ఒక 100 గ్రామ్స్ ఎక్కువ చక్కెర తీసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ పౌడర్ లాగా చేసేసుకుందాం మొత్తం. సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ 300 గ్రామ్స్ షుగర్ వేసేసుకొని దీంట్లో ఇందాక మనము బాదం పిస్తా వేయించేటప్పుడు ఇలాచీ కూడా వేసాం కదా,
అవి తీసేసుకొని దీంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది పౌడర్లా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాం. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు నేను షుగర్ ఇంకా ఇలాచీ మొత్తం ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం బాదాము ఇంకా పిస్తా వేపుకొని పెట్టుకున్నాం కదా, అది మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా మిక్సీ చేసుకుందాం, పౌడర్ లాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇలా బాదం అనేది మిక్సీ పట్టేసుకున్నానండి. దీంట్లో మనం కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి బాదం మిల్క్ అంటే కొంచెం ఎల్లో కలర్ ఆ కలర్లో ఉంటుంది కాబట్టి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం దీంట్లోకి. చూడండి, కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మీకు కావాలంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అంతా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది వద్దు అనుకుంటే అది అవసరం కూడా లేదు, అది ఆప్షనల్ అండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఏం కాదు, టేస్ట్ అనేది అయితే ఏం మారదు. సో ఇప్పుడు నేను ఇలా పసుపు యాడ్ చేశాను కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి తీసేసుకుందాం. సో ఇప్పుడు బాదాము పిస్తా మొత్తం మిక్సీ చేసేసుకొని షుగర్ ఇంకా బాదం పౌడర్ మొత్తం, షుగర్ పౌడర్ బాదం పౌడర్ మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. చూడండి, ఇలా పైనుంచి నేను కొంచెం మనం వేపుకున్నప్పుడే బాదాము పిస్తా తీసేసుకొని సపరేట్ కొన్ని తీసుకున్నాను, ఒక 5 to 10 అలా తీసేసుకొని ఇట్లా పైన వేసేసుకుంటే ఇది మొత్తం మిక్స్ కలిపేసుకున్నప్పుడు మనం బాదం మిల్క్లో వేసినప్పుడు ఆ పలుకులు మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో పైన కొన్ని తీసేసుకొని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇదే పౌడర్తోనే మనం బాదం మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం బాదం మిల్క్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఒక 1/2 లీటర్ అన్ని పాలు తీసుకొని, చిక్కటి పాలు తీసుకొని అవి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకుందాం. ఇప్పుడు 1/2 లీటర్ అన్ని పాలు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇది మనం ఒక పొంగు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి పాలు అనేవి పొంగుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక బాదం ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఒక 1/2 లీటర్కి అయితే ఒక 4 స్పూన్స్, ఇంకా కొంచెం తక్కువ పాలు అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ పౌడర్ని వేసేద్దాం. సో ఇలా పాలు అనేవి బాయిల్ అవుతున్నాయి కదా, 2 పొంగులు వచ్చే వరకు పెట్టుకోవాలండి, కొంచెం చిక్కబడేంత వరకు. ఇక్కడే మనము షుగర్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మిక్సీ పట్టేటప్పుడు షుగర్ ఏమైనా తక్కువైంది అనుకుంటే ఇక్కడ దీంట్లో మనం బాదం మిల్క్ చేసుకునేటప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవచ్చు. లేదు సార్, నేను చెప్పిన ప్రకారం అయితే షుగర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి. ఒకవేళ మీకు కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలా మన బాదం మిల్క్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇది మాత్రం మీగడ కట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ మీగడ కడితే అంత టేస్ట్ బాగోదు. సో ఈ బాదం మిల్క్ అనేది మనం ఇలా వేడిగా అయినా తాగొచ్చు, లేకపోతే చల్లగా మొత్తం ఇది కూల్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు. సో అది మీ చాయిస్. ఇప్పుడు ఇది చల్లార్చుకునేటప్పుడు కూడా మనం మధ్యలో కలుపుతూ ఆ మీగడ కట్టకుండా చల్లార్చుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక సర్వ్ చేసేసుకుందాం.
బాదం ప్రీమిక్స్ పౌడర్ అండ్ బాదం మిల్క్ రెండు రెడీ అయిపోయాయండి. సో ఇది ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. జస్ట్ ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది మిల్క్లో కలిపేసుకొని కొంచెం బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. మన బాదం మిల్క్ ఇన్స్టెంట్ బాదం మిల్క్ రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ అనేది జస్ట్ బాదం మిల్క్ కోసమే కాదండి, మనం ఇంకా వెరైటీకి కూడా వాడుకోవచ్చు దీన్ని. సో మనం డైలీ మన పిల్లలకి మనం బూస్ట్ అవన్నీ కలిపి ఇస్తూ ఉంటాం కదా మనం పాలల్లో. సో దానికి సబ్స్టిట్యూట్ లాగా మనం ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది దాంట్లో వేసి పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ అండి. పాలతో పాటు ఇది కలిపిచ్చేస్తే వాళ్ళ టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. సో పిల్లలకు కూడా ఇది బాగా పెట్టొచ్చు. సో డైలీ వాడుకోవచ్చు దీన్ని. కొంచెం ఒక స్పూన్ అంతా పిల్లలకి ఒక గ్లాస్ మిల్క్లో వేసేసి ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇది మీ పిల్లలకు కూడా పెట్టండి. సో ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ అనేది మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే ఒక 3 to 4 months దాకా ఉంటుంది. అది మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 6 months వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో ఈ బాదం ప్రీమిక్స్ అండ్ బాదం మిల్క్ అనే రెసిపీ మీకు కూడా నచ్చినట్టు అవుతే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో నాకు చెప్పండి. Thank you for watching.